తెలీదు ఈ బిజినెస్ చేసేవాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు అనుకున్నాం స్టార్టింగ్లో మేము. ఎప్పుడైతే మేము మీటింగ్స్కి వచ్చి మీ వాయిస్ విన్నామో, ఎస్ మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయొచ్చు అని నమ్మకంతో ఫుల్ టైం దిగాం సార్. ఏ హోమ్ మీటింగ్కి వెళ్ళినా మీ పేరు లేకుండా మేమైతే రాము. ప్రకాశం జిల్లాలో ఎంత స్పీడ్గా వెళ్తున్నామంటే కేవలం మీరు స్టార్టింగ్లో మీరు వేసిన రూటు. థ్యాంక్ యూ లక్ష్మీ సార్. అడగగానే మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు, అయినా ఒక్క మాటకే మీరు మాకు జూమ్ ఇవ్వటం జరిగింది. ఆ గొప్ప మనస్తత్వం థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ కంటిన్యూ యూ చేస్తారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. నన్ను థ్యాంక్ యూ గురించి. జూమ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మరొక గ్రేట్ లీడర్ రవి సార్కి కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నా. పాపం సార్ కూడా చాలా సార్లు అడుగున్నాడు. నేను ఎస్. జూమ్ ఇవ్వలేదంటే మ్యాక్సిమం ఇవ్వకూడదు అనేది ఏం కాదు సార్. కాకపోతే మనం ఆ టైంలో ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం వల్లనే ఇవ్వలేకపోతాం, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ముఖ్యంగా ఖచ్చితంగా గురూజీ, మేము అర్థం చేసుకోగలం. మీరు ఆల్రెడీ అటు టీచర్ గాను ఇటు పెద్ద టీం నిర్మించి అసోసియేషన్ లో కూడా చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో మీరు బిజీ టైము, నాకు టైం మేము అర్థం లేదని నేను చేసుకోగలం. చాలా బాధపడుతున్నాను ఆనంద్ సార్, టైం లేదని చెప్పి. అతి ఎస్ త్వరలో గురు. ఈ టయాన్ని గురువు గారితో మాట్లాడినా ఖచ్చితంగా నాకు తెలిసి జూన్ 12 తర్వాత 100% నేను స్కూల్కి వెళ్ళకపోవచ్చు. గురుగారు నాకు హామీ ఇచ్చినాడు. ఖచ్చితంగా నేను గెలిపించే బాధ్యత నాదని చెప్పి నా కోసం గూడూరు సెమినార్ కూడా ఇవ్వడం జరిగింది గురుగారు, కేవలం నా కోసమే. ఎస్. ఖచ్చితంగా ఖచ్చితంగా గురు గురూజీ, మీలాంటి పీపుల్స్ ఈ రోజు అందరికీ అవసరం. సో అటువంటి పీపుల్ మీరు మా దగ్గర ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ గురూజీ. మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మేము తీసుకొని రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ, రవి సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. మీరు కూడా గ్రేట్ లీడరు. చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్నటువంటి లీడర్స్ మీరందరూ కూడా. ఇదే జోస్తో థ్యాంక్ ముందుకెళ్ళి ఈ డిసెంబర్ కల్లా ఒక మంచి మెరాకిల్స్ క్రియేట్ చేయాలి మీ టీం నుంచి ప్రతి లీడర్ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డే వన్ నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా, చాలా విలువలతో ఎథిక్స్ తో ముందుకెళ్తున్న లీడర్లు అతి కొద్ది మందిలో మీరని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ గురూజీ. అదంతా కూడా మీరు చెప్పేటువంటి మాటలు పట్టుకొని మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ రావట్లేదు లక్ష్మి సార్, ఒకసారి చెక్ చేయండి. లక్ష్మి సార్ వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయరా. అన్మ్యూట్ అవ్వండి. కాల్ వచ్చినట్టుంది లీడర్ సార్కి. చాలా లీడర్స్ ఖచ్చితంగా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఈ రోజు ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వెస్టేజ్ ఎందుకు చేయాలి అని ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయండి లీడర్స్. ఎందుకంటే పరమ పవిత్ర యజ్ఞం ఈ రోజు జరుగుతా ఉంది ఆంధ్రాలో గురువుగారి సమక్షంలో. దీన్ని మనం ఎవరైతే బలంగా పట్టుకుంటామో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 26 ఆన్ వర్డ్స్ ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం లీడర్స్. కొంచెం బలంగా ఈరోజు ఎవరైనా ఇంకా ఇంకా అనుమానాలు అపోహలతో ఇంకా దుప్పటి కప్పుకొని ఏం చేద్దాంలే ఏం చూద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా కొంచెం సీరియస్నెస్ గా పెట్టుకొని మీ మైండ్ లో పెట్టుకొని ఖచ్చితంగా ఈ హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 40 మినిట్స్ వినగలిగితే మేబీ నాకు తెలిసి ఖచ్చితంగా క్లారిటీ వస్తుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది నేను చెప్పే మాటలు కాదు. నేను ఏదైతే నాకు గురువు గారు త్రూ చైన్ ద్వారా ఇస్తున్నారో అది మొత్తం మాత్రమే నేను చెప్తుంటా ప్రతి ప్రతి దగ్గర కూడా. చాలా గొప్ప అవకాశం ఇది. వాయిస్ క్లియర్ గా సార్ అన్న సార్, వాయిస్ కి ఇబ్బంది లేదు కదా? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి, ఇక్కడ ఈ జూమ్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, కోటీశ్వర్లు, రకరకాల బిజినెస్లు చేసే వాళ్ళు అందరూ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి అవసరమైంది వెస్టీజ్. అది ఎలా అనేది నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా కొత్త వాళ్ళందరికీ కూడా నా పేరు వచ్చేసి లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నా లీడర్స్. గమనించండి, గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ టీచర్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ఏం అవసరం లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకేదైనా బతకలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు చేసుకో అని చెప్తుంటారు కదా. వాళ్ళ కోసం చెప్తున్నా. నేనేదో తోపును తురుమును తుపాకిని గవర్నమెంట్ టీచర్ చెప్పడం మీ యొక్క ఉద్దేశం కాదు లీడర్స్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్న నేను ఈ వెస్టేజ్ సిస్టమ్ నా దగ్గరకు వచ్చే సమయానికే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి లీడర్స్, నేను చెప్పేది మొత్తం కూడా ప్రతి ఓడు కూడా జెన్యున్ గా నాకు ఏం జరిగిందో అది మాత్రమే చెప్తున్నా. మిమ్మల్ని ఏదో ఇన్స్పైర్ చేయాలని, మిమ్మల్ని ఏదో ముందుకు తీసుకురావాలని ఆలోచనతో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెస్టేజ్ ఆ పరిస్థితుల్లో అయితే లేదు లీడర్స్. గమనించుకోండి, ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి 4 years బ్యాక్ నా దగ్గరికి సిస్టమ్ వచ్చినప్పుడు
నాకు అప్పటికే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. దగ్గర దగ్గర రూ. 60,000 దాంట్లో వస్తూ ఉంది. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి ఒక గవర్నమెంట్ జాబ్‌తో పాటుగా ఒక బిజినెస్ రన్ చేస్తున్న సమయంలో నా దగ్గరికి వెస్టేజ్ వచ్చింది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరే ఇమాజిన్ చేసుకోండి. మీ దగ్గరే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. మీకొక 60,000 వస్తుంది. మీ దగ్గర ₹1,00,00,000 బిజినెస్ ఉంది. ఆ సమయంలో ఏదైనా ఒక పర్సన్ వచ్చి సబ్బు, పేస్టు, షాంపూ, సర్ఫ్ వాడుకుంటే మీ ఆరోగ్యం బాగుపడి ₹1,00,000 వస్తాయంటే ఎంతమంది నమ్మేదానికి సిద్ధంగున్నారు? మేబీ నాకు తెలిసి ఎవ్వరు నమ్మకపోవచ్చు. కానీ నేనెందుకు నమ్మాల్సొచ్చిందంటే, నేను చాలా కష్టాల మధ్య కటిక పేదరికం అంటూ ఏందో అనుభవించొచ్చిన పర్సన్ లీడర్స్ నేను. మాదొచ్చేసి ప్రాపర్ కొండాపురం మండలం, గొట్టిగుండాలపాలెం, నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలా పేదరికంలో ఉండి ఎలాగైనా దీని నుంచి బయటపడాలా అన్నప్పుడు మా టీచర్స్ అందరూ ఒకే ఒక మాట చెప్పారు. "ఒరేయ్! బాగా చదువుకో. గవర్నమెంట్ జాబ్ వస్తది. నీ లైఫ్ సెటిల్ అయిపోతది." మా టీచర్స్ మాటలిని నేను చాలా బలంగా కష్టపడడం జరిగింది. ఇంటర్మీడియేట్‌లో మా కాలేజీలో దగ్గర దగ్గర 300 మందుంటే ఎంసెట్ రాయనటువంటి ఒకే ఒక్క పర్సన్ నేను. ఎందుకు రాయలేదంటే ర్యాంక్ రాక కాదు. వన్స్ ర్యాంక్ వచ్చినా మా నాన్న చదివించలేడు. చాలా కష్టాల మధ్య ఉంది మా ఫ్యామిలీ. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమక్షంలో ఏదైనా షార్ట్‌కట్ ఉందా? ఏదైనా షార్ట్‌కట్ ఉందా? తొందరగా గవర్నమెంట్‌లో సెటిల్ అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందని మా టీచర్‌లందరి దగ్గరికెళ్ళి నేను అడుగుతున్న సందర్భంలో ఒక టీచర్ నాకు చూపించిన ఈ మార్గం ద్వారా 1,80,000 మందితో పోటీ పడి అప్పుడు టీటీసీ ఎంట్రన్స్ అనేది ఒకటుండేది. అందులో ఓసీ కేటగిరీలో 900 లోపు ర్యాంక్ వస్తేనే మనకి ఫ్రీ సీట్ వస్తదంటే, ప్రాణాన్ని పణంగా పెట్టి 500 ర్యాంక్ తెచ్చుకొని, ఫ్రీ సీట్ తెచ్చుకొని, ఆ తర్వాత మళ్ళా డీఎస్సీలో 8,000 మందితో పోటీ పడి, ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే గవర్నమెంట్ జాబ్ కొట్టి 23 సంవత్సరాల వయసులోనే నేను గవర్నమెంట్‌లోకి ఎంటర్ అయినటువంటి హిస్టరీ నాకుంది. అంటే నేనేదో గొప్ప తోపు, తురుము, తుపాకీ అని నేను చెప్పట్లా. నేనెందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, నేనెప్పుడు కూడా పోరాటం వైపే ఉంటా. ఏదైనా సాధించాలని డిసైడ్ అయితే అదో నేనో తేలిపోవాలన్నట్టుగా డిసైడ్ అయ్యి పనిచేస్తా. లేకుంటే ఆ వ్యవస్థలోకే ఎంటర్ అవ్వను లీడర్స్. అలాంటి సందర్భంలో మా ఊరు మొత్తం లేకల్లా ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ జాబ్ కొట్టిన వ్యక్తిగా మా నాన్నకి చాలా మంచి పేరు తేవడం జరిగింది. మంచి పేరైతే తెచ్చినా గాని జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది గానీ నాకు జేబు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదు అంటే మా ఊర్లో దగ్గర దగ్గర 50 మందికి కార్లున్నాయి. వాళ్ళందరూ కూడా 10థ్ క్లాస్ బిలోనే చదివున్నారు. వాళ్ళందరూ ఇటుక బట్టీల వ్యాపారం జేస్తున్నారు హైదరాబాద్‌లో. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్క ఓటి బైకు నాకు మాత్రమే ఉంది. కానీ ఇదంతా ఏం జరుగుతుంది? నేనేదైనా ఎక్కడన్నా లోపం జేస్తున్నానా? నేను ఎదగాలంటే ఏం జేయాలి? నేను ఎదగాలంటే ఒక బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని మా తమ్ముడికి అప్పుడు జాబ్ లేని పరిస్థితుల్లో ఒక బిజినెస్‌ని పెట్టడం జరిగింది. నేను మా ఫ్రెండ్స్ అందరం గలిసి కావలినందు ఇప్పటికి గూడా ఆ బోర్డ్ అలానే ఉంది. మీరెవరైనా చూడాలనుకుంటే ఏరియా హాస్పిటల్ అపోజిట్‌లో ట్రెండీ ఫుట్‌వేర్ అనే ఒక బోర్డ్ ఉంటది. ఆ షాప్ నాదే. కావలిలో కల్లా నంబర్ 1 షాప్‌గా తీర్చిదిద్దా. ఏదైనా నంబర్ 1 అనేది నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ది బెస్ట్ చేయాలి. అది ఏం చేసినా. మనం పార పని చేసినా, మట్టి పని చేసినా ది బెస్ట్ చేయాల. కాలువలు లోడే పనైనా సరే ది బెస్ట్‌గా మనలాగా ఎవడు కాలువలు లోడకూడదు. అలాంటి మైండ్ సెట్‌తో మనం ముందుకెళ్ళాలి. ఏదైనా ఒక పని చేస్తే ది బెస్ట్ ఇవ్వాలి దాంట్లో. అప్పుడు మాత్రమే మన పెర్ఫార్మన్స్ అనేది పీక్ స్టేజ్‌లోకి ఎళ్ళద్దనేది నా ప్రగాఢ విశ్వాసం. అలాంటి సందర్భంలో నా దగ్గరకొచ్చింది ఒక వాట్సాప్ ద్వారా. ఒకసారి ఆలోచన చేయండి. ఫస్ట్ వాట్సాప్ ద్వారా వస్తే ఈ అవకాశాన్ని నేను యాక్సెప్ట్ చేసి నేను ఒక సోపు, ఒక పేస్ట్ మాత్రమే వాడిన స్టార్టింగ్‌లో. నా అదృష్టం ఏందంటే, ఆ తర్వాత నేనొచ్చి గురువుగారి దగ్గర పడ్డా. ఎంఎస్ఆర్ గురువుగారి దగ్గర. గురువుగారు ఒకటే ఒక మాట చూసి చెప్పాడు. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది. నా డెడికేషన్, నా కమిట్మెంట్ గురువుగారికి అర్థమైపోయి, లక్ష్మణ్ సార్ ఈరోజు నేను రాసి పెట్టుకో డైరీలో, ఈ రోజు నుంచి నీ అప్లైనర్ ఎంఎస్ఆర్ సార్ ఈ రోజు నుంచి నీ అప్లైనర్ అని చెప్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆ రోజు నుంచి గురువుగారు చేయి పట్టుకొని ముందుకెళ్తా ఉంటే, సార్ ఒక మాట చెప్పారు సార్. ఒక 3 సంవత్సరాలు నీ జాబ్‌తో పాటుగా నీ ఖాళీ సమయాన్ని మీ ఫ్రెండ్స్ ఏదైతే వేస్ట్ చేస్తున్నారో అది నువ్వు ఇన్వెస్ట్‌గా మార్చుకో. నిన్ను ఖచ్చితంగా 1,00,000 ఎర్నర్‌గా మార్చే బాధ్యత నాది. లేకపోతే ఆ 1,00,000 నేనిస్తానని చెప్పడం జరిగింది సార్ గురువుగారు. చూడండి గురువుగారితో ఎంత ర్యాపో ఉందో మీరొకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు 1,00,000 ఎర్నర్స్ కూడా గురువుగారు చెయ్యి తగిలితే చాలు ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలన్నటువంటి గురువుగారు నాకు స్టార్టింగు హోమ్ మీటింగ్స్ కాడ్నించి ఎలా చేయాలి? లీడర్ అంటే ఎలా ఉండాలి? ఎథిక్స్‌తో ఎలా ఉండాలి? విలువలతో ఎలా ఉండాలి? నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఇంకేదైనా ఉందంటే ఎలా ఉండాలని ప్రతి అణువణువు గురువుగారి నుంచి నేను స్టడీ చేశాను కాబట్టి మీ అందరికి చెప్తున్నాను లీడర్స్. ఎందుకంటే బిజినెస్ వస్తది, పోతది, చెక్ వస్తది, పోతది, చెక్కు పడతది, లేస్తది. కానీ ఎథిక్స్‌ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళ సిస్టమ్‌లో లేరు లీడర్స్. చాలా మంది గురువుగారితో పాటు మేము స్టార్టింగ్‌లో ఎథిక్స్‌తో వచ్చిన ఎథిక్స్ లేకుండా ముందుకెళ్ళినటువంటి లీడర్స్ చాలా మంది
ఈ రోజు కనిపించకుండా పోయినాడు, కనుమరుగైన లీడర్ చాలా మంది ఉన్నారు లీడర్స్. ఎందుకంటే ఇది ఆషామాషా బిజినెస్ కాదు, 1, 2 రోజులు చేసే బిజినెస్ కాదని గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు. నేను ఆ మాటలు నమ్మి బలంగా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో రూ. 27 వచ్చింది లీడర్స్. ఒకసారి గమనించండి లీడర్స్, రూ. 27 వచ్చినప్పుడు నేను స్టేటస్ పెడితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది తిట్టడం జరిగింది. "ఏం పోయే కాలంరా నీకు? ఇల్లిల్లు తిరుగుతున్నావంట, సబ్బులు అమ్ముతున్నావంట. నువ్వు మా గ్రూప్‌లో ఉండడం కూడా మాకు అవమానంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే పలాని టీచర్, పలాని కావలి టీచర్ సబ్బులమ్ముతున్నాడంట. వాడికేం బోయే కాలం పట్టింది? ఈవకేం కరం పుట్టింది? ఎందుకు ఈ సబ్బులమ్ముకుంటున్నాడు? జీతం సరిపోవట్లేదా?" రకరకాల అవమానాలు సార్. వెస్టేజ్‌లో అడుగు బ్యాగు పట్టుకోలేనంత అవమానం వస్తుంది ఒక పక్కన. మీకు తెలుసో లేదో లీడర్స్, ఒక పక్క అవమానం. ఇంకొక పక్క చూస్తే షాపులు లేవు. ఇంకొక పక్క చూస్తే మీటింగులు పెట్టే లీడర్ లేరు. ఇంకొక పక్క చూస్తే సక్సెస్ అయిన పర్సన్ కనుసూపు మేర ఎక్కడ కనిపించట్లా. డీఎల్‌సీపీ లేదు, బూట్ క్యాంప్ లేదు, సెమినార్ లేదు. సంవత్సరానికి ఒక బూట్ క్యాంప్ జరిగేది లీడర్స్ 4 సంవత్సరాల క్రితం. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎటువంటి కఠిన పరిస్థితుల్లో, ఎటువంటి ముళ్ళ బాటలో మేము నడిసామో ఇక్కడుండే లీడర్లందరూ ఒక్కసారి గమనించుకోండి. ఈ రోజేముంది సార్, హైవే ఏసి పూల్జలున్నారు సార్. ఎక్సలేటర్ తిప్పడమే. గేరు మార్చాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఆ రోజుల్లో రాళ్ళ బాటలో, ముళ్ళ బాటల్లో నడిసిన మేము ఈరోజు గురువు గారి వల్ల ఎంతో కొంత సక్సెస్ అవ్వడం జరిగింది. ఒక్కసారి గురువు గారు కావల్లో బైక్ స్టార్ట్ చేస్తే కొమ్మి, కొండాపురం అటు తిరుక్కొని నెల్లూరు, బుచ్చి ఇక్కడల్లా బైక్ మీద రౌండేసుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి గురువుగారు మేము. ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు పడ్డాడో గురువుగారు గాని, మేము గాని స్టార్టింగ్ దశల. మీకు అటువంటి ఇబ్బందులు లేవు సార్. అలాంటి కష్టాలు గాని నేను ఇష్టాలుగా మార్చుకున్నా. ఎందుకంటే ఏమైనా సరే నా జీవితం వెస్టేజ్‌తోనే ముడిపడింది. ఏది ఏమైనా ఎంఎస్ఆర్ గురువుగారు చెయ్యి ఎడవద్దు. ఆయన ఒకే ఒక మాట చెప్పారు నాకు. 3 సంవత్సరాలు నాతో ఉండు, నిన్ను గెలిపిస్తా. 3 సంవత్సరాలు నాతో ఉండు, నేను గెలిపిస్తా అంటే గురువుగారి మాటకి కట్టుబడి నేను అదే బాటలో పయనిస్తూ ముందుకెళ్తున్నా లీడర్స్. నాకు చాలా చాలా హ్యాపీ గురువుగారితో జర్నీ చేయడం అంటే. ఎందుకంటే ఆ మాటలిన్నా, ఆ ఇది ఇన్నా బ్లడ్ బాయిల్ అవుద్ది లీడర్స్. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఎవడు ఎగతాళి చేసినా ఒకటే అనుకున్నా. నాకు ఎంఎస్ఆర్ సార్ ఉన్నారు. ఎవడు ఏమన్నా నాకు సంబంధం లేదని చెప్పి కసిగా పనిచేస్తే సార్ ఒక మాట చెప్పేవారు సార్. మీకు మీ స్థాయికి నేను ఇక్కడ పెట్టే చిన్న చిన్న మీటింగులకు మీకు మీకు ఎక్కదు లక్ష్మణ్ సార్. ఒక్కసారి నా మాటినండి. మీరు ఖచ్చితంగా కోటప్పకొండకు రాండి అని చెప్తే నేను కోటప్పకొండకెళ్ళాను లీడర్స్. అప్పుడు కూడా అయిష్టంగానే ఎళ్ళినా. స్టార్టింగ్‌లో అందరూ అలానే ఉంటాం గదా! బ్యాగ్ పట్టుకొని ఎవరు పరిగెత్తం గదా! ఆ అయిష్టంగా ఉన్న నేను అక్కడ నాకు తగిలిన అదృష్టం ఏందంటే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమ్ టు ద డయాస్ అనండి సార్. నాతో సహా అందరం స్టేజ్ మీదకెక్కాం. ఒక 20, 30 మంది. ఆళ్ళందరూ గూడా నేను ఒకప్పుడు చిన్న చిన్న పనులు చేసేవాడిని. జాబ్‌తో పాటుగా ఈ చిన్న చిన్న పనంటే అదే వెస్టేజ్ చేయడం వల్ల ఒక గంట, 2 గంటలు చేయడం వల్ల నాకు 30 వస్తుంది, 50 వస్తుంది, 60 వస్తుంది అని చెప్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేనెందుకు చేయకూడదు? అప్పుడు ఒక వీడియో ఒకటేసారు సార్. ఒక అమ్మాయి, నేను గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వదాం అనుకుంటున్నా. ఎంఆర్‌ఓ పోస్ట్‌కి ప్రిపేర్ అవ్వదాం అనుకుంటున్నా. కానీ ఎంఆర్‌ఓలు సైతం అప్పుడు ఇక్కడ లేరు. మన ఆంధ్రాలో ఎవరు ఎంఆర్‌ఓలు ఎవరు వెస్టేజ్‌లో లేరు. ఆ ఎంఆర్‌ఓ చేసే లాంటోళ్ళు కూడా తెలంగాణలో అక్కడక్కడ కొంతమంది వెస్టేజ్‌లో ఉన్నారు అని చెప్పడం ద్వారా వేరే అసోసియేషన్, మన అసోసియేషన్‌లో కూడా కాదు. ఆ మాట నాకు బాగా బలంగా తీసుకున్న లీడర్స్. ఎందుకంటే నేను ఎంఆర్‌ఓ పోస్ట్‌కి కూడా ప్రిపేర్ అయ్యి ఒక 30 మార్కుల్లో మిస్ అయిన వ్యక్తిని నేను. ఎలాగైనా ఎంఆర్‌ఓని మించిన వ్యవస్థ వెస్టేజ్ కాబట్టి నేను ఖచ్చితంగా, వెస్టేజ్ చేయాలా అని ఆ రోజు బలంగా డిసైడ్ చేస్తే లీడర్స్ ఆలోచన చేసుకోండి ఇక్కడ. ఆ డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత నా చెక్కు ఆ 27గా ఉన్న కాస్త 300 అయింది. 3000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 54,000 అయింది, 93,000 అయింది. లీడర్స్ ఈ పాయింట్ దగ్గర చాలా మంది గమనించాలా. అందరూ ఏమనుకుంటారంటే చెక్కులంటే స్కై రాకెట్ లాగా ఒకేసారి పైకి పోతేమో ఇంకసలు వెస్టేజ్‌లో చెక్కులు కిందకే రావేమో అని చెప్పి ఒక భ్రమతో ఉంటారు. ఆ భ్రమకి ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు దిమ్మ తిరిగిపోద్ది లీడర్స్. అక్కడున్న నా చెక్కు 93,000 నుంచి మెల్లమెల్లగా 80కి, 70కి, 60కి, 30కి, 20కి, 15,000కొచ్చి పడిపోయింది లీడర్స్. పాము మింగినటువంటి ఆ పాము స్నేకు ల్యాడర్ గేమ్‌లో గాని మింగితే ఎలా కిందొచ్చి పడతదో అలా కిందకొచ్చి పడింది లీడర్స్. ఎందుకు ఏం చెప్తున్నానంటే అప్పుడు మాకు మీటింగ్స్ లేవు. మేమేం చేస్తున్నామో మాకే తెలీదు. ఒక లీడర్ వస్తాడు, ఒక లీడర్ పోతాడు. గందరగోళం పరిస్థితుల మధ్య గురువుగారు ఒకటే ఒక మాట చెప్పారు లీడర్స్. ఆ మాటని ఈ రోజుకి కూడా నేను తూచి తప్పకుండా పాటిస్తా. లక్ష్మణ్ సార్, చెక్కులో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. నీ మైండ్ సెట్‌లో మాత్రం అప్ అండ్ డౌన్ ఉండొద్దు. ఒక రోజు ఖచ్చితంగా నువ్వు 1,00,000గా తీర్చిదిద్దబడతావు. ఒక్కసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ మంత్ 1,00,000 వస్తదనుకుంటున్న నేను 4, 5 నెలల్లో డౌన్ ఫాల్‌కొచ్చినా కూడా గురువుగారి మాటలు మళ్ళా బలంగా తీసుకొని నేను సైతం మళ్ళా గెలవాలి అని డిసైడ్ అయ్యి పనిచేస్తే మళ్ళా 15 కాస్త 20 అయింది, 30 అయింది, 50 అయింది, 60 అయింది, 70 అయింది, 90 అయింది. ఒకేసారిగా
1,28,000 రావడం జరిగింది. అదే నెలలో బంపర్ ఆఫర్ లాగా, డబుల్ ధమాకా లాగా తిరుమలరావు సార్ కూడా 1,17,000తో చెక్కు రావడం జరిగింది. ఇద్దరం ఒకేసారి 1,00,000 గా మారడం జరిగింది. లీడర్స్ ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఈ 4 సంవత్సరాలు నేను జర్నీ ఆ 1,20,000 కాస్త 1,30,000, 31,000, 36,000, 37,000, 39,000 హైయెస్ట్ గా 1,53,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి లీడర్స్. బయట దగ్గర 23 సంవత్సరాలు చదువుకున్నా, 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఈ రోజుకి ఫుల్ టైం దాన్నే పుట్టుకొని ఊగులాడుతున్నా, 38 ఏళ్ళు నేను మొత్తుకున్నా కూడా ఈ రోజుటికి నాకు వస్తుంది 75,000 మాత్రమే. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఫుల్ టైం దానికేస్తున్నా. జస్ట్ పార్ట్ టైం ఆడతా పాడతా నాకున్న సమయాన్ని 2 గంటలు ఇన్వెస్ట్ చేయగలిగితే 1,53,000 వచ్చింది. ఈ రెండిటికి మధ్య తేడా ఏందో మీరు తెలుసుకోవాలి లీడర్స్. ఆ తేడా తెలిస్తే వెస్టేజ్ లో ఎవరు చేయకుండా ఆగరు. ఆ తేడా ఏందంటే సింపుల్. అక్కడ నేను ఒంటరి పోరాటం చేస్తున్నా. ఇంకొక 25 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఇంకొక 25 ఏళ్ళు చేసినా ఒంటరి పోరాటమే. మహా అంటే 25 ఏళ్ళకి 1,50,000 రావచ్చాం. ఇంకొక 25 ఏళ్ల తర్వాత నేను చెప్పే మాట. కానీ ఇక్కడ ఎందుకు నాకు వస్తుందంటే సింపుల్. ఇక్కడ మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. నాకంటూ కొంత టీం తయారవడం వల్ల ఒంటరిగా వచ్చిన ఎంతో కొంత టీమును తయారు చేసుకున్న ఒక వ్యవస్థగా తయారైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 వేల మంది టీం నాకు తయారైంది అనుకుంటే అందులో ఒక 1000 మంది పనిచేసిన ఆ 1000 మందిలో ఆ 1000 మంది రోజుకు 4 గంటలు పనిచేసిన నా వర్కింగ్ అవర్స్ 4,000 గంటలు. గుర్తుపెట్టుకోండి. 4,000 గంటలు పనిచేసేవాడికి ఎక్కువ వస్తదా? 4,000 గంటలు పనిచేసేవాడికి ఎక్కువ వస్తదా? 8 గంటలు పనిచేసేవాడికి ఎక్కువ వస్తదా? ఆ ఒక్క పాయింట్ నాకు వెస్టీజ్‌లో బాగా నచ్చింది. అందువల్ల నేను ముందుకెళ్తున్నా. వెస్టీజ్‌లో నాకు నచ్చినటువంటి 3 పాయింట్లు లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం డబ్బు కట్టేది లేదు. ఇంకొకరి చేత కట్టించేది లేదు. బాగా గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఎందుకు మనం బాధపడాలి ఇక్కడ? ఎందుకు మనం ఆలోచన చేయాలా? ఎందుకు చర్చ చేయాలా? ఎందుకు రీసెర్చ్ చేయాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనం కట్టేది లేదు, కట్టించేది లేదు. రెండోది టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు. ఇది ఎంప్లాయీస్ అందరూ చేయొచ్చు. ఎందుకంటే టైం లేదు. టార్గెట్ ఏమన్నా ఉందా? ఈ నెల ఖచ్చితంగా ₹1,00,000 బిజినెస్ చేయాలా? లేకపోతే నీ ఐడీ టెర్మినేట్ చేస్తామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాస్ ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు నువ్వు చెయ్యి చేయకపోతే సిస్టమ్‌లో వాళ్ళు ఎవరున్నారా? ఇది లేదు. వ్యాలిడ్ పాయింట్ థర్డ్ పాయింట్ నాకు ఈ పాయింటే నన్ను బాగా కట్టిపడేసింది, కనెక్ట్ చేసింది. లీడర్స్ ప్యాసివ్ ఇన్‌కమ్. ప్యాసివ్ ఇన్‌కమ్ వెస్టేజ్‌లోకి వచ్చిందాకా 2 రకాల ఇన్‌కమ్‌లు ఉంటాయి అన్న విషయమే నాకు తెలీదు. పని చేస్తే డబ్బులొస్తాయి. పని చేస్తే డబ్బులొస్తాయి. అంతేగాని ఇన్ని రకాల ఆదాయాలుంటాయి. ఇంత ముందుకు పోవచ్చు, ఇలా చేయొచ్చనేది డ్రీమ్స్, గోల్స్ ఈ పదాలన్నీ కొత్త లీడర్స్ మనందరికి కూడా ఇలాంటియన్నీ కూడా ఎక్కడ ఉండవు. పని చేస్తే డబ్బులొస్తుంటాయి. నడుస్తుంటది వ్యవస్థ. జీవించడం వేరు, బ్రతకడం వేరు. ఎవరైనా బతుకుతారు లీడర్స్. ఎవరైనా పుట్టిన ప్రతి జీవి బతుకుతుంది. కుక్క, పంది, నక్క, కోతి ప్రతి ఒక్కటి బతుకుద్ది. కానీ ఒక్క మనిషికి మాత్రమే లగ్జరీగా జీవించే అవకాశం ఉంది. లగ్జరీగా జీవించే అవకాశం ఉంది. అయినా కూడా మన శక్తిని మనం మర్చిపోయి నా వల్ల కాదు, నేను చేయలేను, పొరపాటున ఈ ₹10,000 జాబ్ గాని పోతే నా జీవితంలో మళ్ళా ఈ 10,000 రేపు ₹10,000 జాబు కొట్టలేనని చెప్పి 5 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 10 గంటలు ఎన్ని గంటలైనా మన శ్రమ మొత్తం వాళ్ళకి తాకట్టు పెట్టేసి నాకు 10,000 ఇస్తే చాలని చెప్పి మన శక్తిని మొత్తం మరిసిపోయి మనం ఎక్కడో ఎవరికో దగ్గర ఎవరో కళల కోసం మనం పనిచేస్తున్నాం లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి ఎంత గొప్ప పరమ పవిత్ర వ్యవస్థ వెస్టీజ్. చాలా గొప్ప వ్యవస్థ లీడర్స్. మీకు ఇప్పుడు అర్థం కాదు. రాను రాను మీకు అర్థం అవుద్ది. ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు గుర్తుపెట్టుకోండి లీడర్స్. దగ్గర 23 సంవత్సరాలు చదివి 15 సంవత్సరాలు చేసిన నేను గవర్నమెంట్ జాబ్‌లో పొరపాటున మా ఎంఈఓ సార్ దగ్గరికెళ్ళి సార్ నేను ఒక్క నెల స్కూల్‌కి రాను సార్ అంటే, నేను ఒక్క నెల నీకు జీతం ఏంటి సార్? సున్నా వస్తదంటాడు. కానీ ఈ రోజు ₹1,53,000 ఈ వెస్టేజ్‌లో తీసుకుంటున్నా. నాకేదన్నా జరిగి ఒక 6 నెలలు ఇంట్లో కూర్చున్నా. నాకు ఆ యొక్క ఆ ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా నాకు జనరేట్ అవుతూనే ఉంటది. ఎందుకంటే నాకు బాగా లేకపోవచ్చు. నా టీమ్ వాళ్ళందరికి బాగానే ఉంది కదా! నాకు బాగా లేకపోవచ్చు. నా టీమ్ వాళ్ళందరికి బాగానే ఉంది కదా! యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ బిల్డ్ చేయడానికి పీపుల్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేయరు. బిజినెస్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకే వ్యక్తిని పట్టుకుంటారు. అతని చేత 1,00,000 కొనిపించాలా, 2,00,000 కొనిపించాలని తిరుగుతుంటారు. రెండో నెల నుంచి అతను కనిపించడు, ఇతను కనిపించడు లీడర్స్. గుర్తుపెట్టుకోండి. యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఒకే వ్యక్తి ₹1,00,000 కొంటే నెక్స్ట్ మంత్ ఉంటాడా? అలా కాకుండా 100 మంది వచ్చి ఎవరు ₹1,000 వాళ్ళు కొనుక్కుంటే 3 తరాలు ఉంటారు లీడర్స్. ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ నాకు బాగా నచ్చింది. ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన మన ఆర్మీ టీమ్‌లో రమణమ్మ మేడం అనే ఒక మేడం గారికి కాలిరిగితే గత 3 నెలల నుంచి ఆమె బెడ్ మీదనే ఉంది లీడర్స్. ఆమె ఆర్‌పీ వాళ్ళ ఆర్‌పీ పొదుపు సంఘంలో ఆర్‌పీగా చేస్తది మేడం గారు. ఆత్మకూరు నుంచి. మేడం గారికి ఒక కాల్ వచ్చిందంట. "అమ్మ నువ్వు 3 నెలల నుంచి జాబ్‌కి రావట్లా. తొందరలో నీ జాబ్ తీసేయబోతున్నాం.
జీతం ఇయ్యకపోగా జాబులు తీసేయబోతున్నారు. కానీ వెస్టీజ్ ఎంత గొప్ప మనసో చూడండి. ఒక బుజ్జి టీము, బుడ్డ టీముని తయారు చేసుకొనుంటే ఫస్ట్ నెలలో 10,000 వచ్చింది. రెండో నెలలో 20,000 వచ్చింది. పోయిన నెలలో 30,000 వచ్చింది లీడర్స్. ఇది గదా పాసివ్ ఇన్‌కమ్ అంటే. ఇది గదా పాసివ్ ఇన్‌కమ్ అంటే. ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్. మనం బెడ్ మీద ఉన్నా సైతం పాసివ్ ఇన్‌కమ్ రావాలా? మన ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో జయేంద్ర అనే ఒకతను ఎంబీఏ చదువుకొని ఎటువంటి అవకాశాలు దొరక్క ఆటో నడుపుకునే సమయంలో వెస్టీజ్ అనే గొప్ప అవకాశాన్ని పట్టుకొని వెస్టేజ్ చేస్తూ 1,10,000 దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 6 నెలల పాటు ఇంట్లోనే బెడ్ మీద ఉంటే 1,10,000 కాస్త 20 అయింది, 50 అయింది, 60 అయింది, 1,70 అయింది. హైయెస్ట్‌గా బెడ్ మీదనే 1,90,000 1,90,000 తీసుకోవడం జరిగింది లీడర్స్. ఆ జయేంద్ర సార్ ఈరోజు యాన్ అండ్ యావరేజ్‌న 2,00,000 ప్లస్ ఇన్‌కమ్ డ్రా చేస్తున్నారు. ఇది గదా పాసివ్ ఇన్‌కమ్ అంటే. ఇది గదా పవర్ ఆఫ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే. ఇది గదా పవర్ ఆఫ్ వెస్టీజ్ అంటే. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇటువంటి అవకాశం మీకెక్కడన్నా బయటుందా? ఇటువంటి అవకాశం బయట ఉందా? ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేసుకోండి లీడర్స్. ఇది పాసివ్ ఇన్‌కమ్. దీంతో పాటు నన్ను కట్టిపడేసింది అసలు వండర్‌ఫుల్ జనరేషన్ ఇన్‌కమ్ లీడర్స్. గవర్నమెంట్ జాబ్‌లో కూడా నేను రేపు రిటైర్డ్ అయితే దగ్గర దగ్గర ఒక 2,000, 3,000 పెన్షన్ వస్తది లీడర్స్. అది పెన్షనే లేదు. సిపిఎస్ అంటారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ అది 1,000 రావచ్చు, 2,000 రావచ్చు. షేర్ మార్కెట్‌లో ఉంటది లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. 40 ఏళ్ళు పనిచేసిన నేను దగ్గర దగ్గర ఒక రూ. 1,00,000 రిటైర్డ్ అయ్యే టయానికి తీసుకుంటా. 4,000 పెన్షన్ తీసుకుంటే నా కుటుంబంలో నాకుండే గౌరవం ఏంది? నన్ను ఎవడైనా పట్టించుకుంటున్నాడా లీడర్స్? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ జాబ్ అని బలంగా నమ్మి దాని చుట్టే తిరుగుతున్నాం. సింపుల్ సార్. నేను ఈ పాసివ్ ఇన్‌కమ్ 3 జనరేషన్ ఇన్‌కమ్‌కి కనెక్ట్ అయినా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మొన్న మా టీచర్స్ కూడా చాలా మంది ఆహ్, మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకు పెన్షన్ రావాలిరా! మనందరం పోయి పోరాటం చేద్దాంరా అంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం సిపిఎస్ నాయకుడిగా బొత్స సత్యనారాయణ చేత కూడా నేనెళ్లి దండేపించుకున్న మొదటి వ్యక్తిని, నిరాహార దీక్షలో కూర్చున్న మొదటి వ్యక్తిని. నేనేం చేసినా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటా. ఆ తర్వాత నేను ఆలోచించుకున్నా. అక్కడెక్కడికో పోయి వాళ్ళెవరినో నేను అడగడం ఏంటి? పెన్షన్ గాదు. టెన్షన్ లేని బతుకు ఖచ్చితంగా ఆఫ్టర్ 20, 30 సంవత్సరాల తర్వాత క్రోర్స్‌లో ఇన్‌కమ్ తీసుకుంటా. లక్షల్లో గాదని జెప్పి నేను బలంగా డిసైడ్ అయ్యి నమ్మి దీంట్లో పని చేసుకుంటా లీడర్స్. ఈరోజు ఒకసారి ఆలోచన జేసుకోండి. నాకు ఏమైనా జరిగి నేను లేకుండా పోతే ఏడీ మా మిసెస్‌కెళ్తది. ఆ తర్వాత మా పిల్లలకెళ్తది. యాన్ అండ్ యావరేజ్‌న ప్రస్తుతం ఉండేదాన్ని బట్టిన 1,00,000కి పైబడి ఇన్‌కమ్ వస్తా ఉంటది. మా ఫ్యామిలీ సేఫ్ జోన్‌లో నేను ఇప్పటికే సెట్ చేశానని నేను అనుకుంటున్నా లీడర్స్. అదే నేను ఈ అవకాశం, ఈ నిర్ణయం నేను తీసుకోకపోతే చాలా మంది మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది ఈ సందు యాక్సిడెంటల్‌గా కరోనాలో చచ్చిపోవడం జరిగింది సార్ టీచర్స్. వాళ్ళకి ఈ రోజుకి పాపం వాళ్ళని చూస్తుంటే కన్నీళ్లొక్కటే మిగులుతున్నాయి మాకు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి జాబులు ఇవ్వల. వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద పడతా ఉన్నాయి. వాళ్ళ మిసెస్‌లెళ్ళేసి చిన్న చిన్న పనులు చేసుకొని వ్యవసాయ కూలీలుగా మారి వాళ్ళు వాళ్ళ ఇంటికి ఫ్యామిలీకి డబ్బులు తెస్తున్నారు లీడర్స్. ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ గవర్నమెంట్ జాబు, ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడుంది? ఇయన్నీ ఒక్కసారి ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా నేను సైతం వెస్టీజ్ నేను బలంగా ముందుకెళ్ళాలి. ఇంకా నేను ఇంకొక మాట చెప్తా. మన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 16 మంది డిప్యూటీ ఎంఆర్ఓలు ఈరోజు వెస్టేజ్‌లో పనిచేస్తున్నారంటే అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో వాళ్ళందరూ ఉన్నారంటే మనం ఎంత గర్వంగా చెప్పాలి లీడర్స్. గ్రీన్ ఇంక్ పెన్ సార్ నా కల. నేను కూడా ఎంఆర్ఓ అవ్వాలా, బోర్డ్ పెట్టుకోవాలా, తహసీల్దార్‌ని రాపిచ్చుకోవాలా, ఆ కార్‌లో తిరగాలనేటువంటి కసి, పట్టుదల, తపంతో ఎంతో కష్టపడి చదివిన మా పెద్ద పాప పుట్టినప్పుడు పాపం చూడడానికి కూడా పోకుండా 6 నెలల పాటు. అయినా నాకది రాలా. కానీ ఆ వచ్చిన వ్యక్తులతో నేను కలిసి జర్నీ చేసినప్పుడు ఒకటి మాట చెప్పాడు మన బ్రహ్మయ్య సార్. మీకు దండం పెట్టి చెప్తున్నాను సార్. పొరపాటున మీకు రాలేదు. చాలా మంచి పని చేశారు. వచ్చుంటే మీలాంటోళ్ళు వెస్టేజ్ సిస్టమ్‌లో లేకుండా ఉండేటోళ్ళు చాలా మందికి ఉపయోగపడకుండా పోయేవాళ్ళు. ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటే బయట నుంచి చూసి దానిలాంటి పోస్ట్ లేదనుకుంటున్నారు. దానిలాంటి పోస్ట్ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. తొందరలో నేను బయటికి రాబోతున్నా అని చెప్పి మనకి ఎంఆర్ఓ సార్ బ్రహ్మయ్య సారు చెప్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అలాగే రమ్య రవికాంత్ సారు ఇప్పటికే తన జాబ్‌ని సైతం పక్కన పెట్టేసి నేనింక వెస్టేజ్‌లోనే ఫుల్ టైమ్ చేస్తానని చెప్పి తన జాబ్‌ని వదిలేసి ఫుల్ టైమ్ వెస్టేజ్ చేస్తున్నారు రమ్య రవికాంత్ సార్. ఈరోజు 92,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన గూడా 4 సంవత్సరాల క్రితం వాళ్ళ ఫ్రెండ్ బాలం శ్రీనివాస్ సార్ చెప్పినప్పుడు చాలా ఆలోచించాడంట. బాలం శ్రీను సార్ మీరైతే చిన్న స్థాయిలో ఉన్నారు పంచాయతీ సెక్రటరీగా. నాది గ్రీన్ ఇంక్ పెన్ను. ఇది నేను ఇది చేసుకుంటా. మీరు అది చేసుకోండి అంటే జస్ట్ 4 ఇయర్స్‌లో సార్ దగ్గర దగ్గర 9,00,000, 8,00,000కెళ్ళేసి సార్ దగ్గరకొస్తే సార్ దాన్ని చూసి అవాక్కయ్యి ఈరోజు తన జాబును సైతం పక్కన పెట్టి సార్ గూడా ఫుల్ టైమ్ చేస్తున్నారు. పవర్ ఆఫ్ వెస్టీజ్. పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఒకసారి ఆలోచన చేసుకోండి. విత్తు నాటినోడు నిద్రపోవచ్చేమో గానీ, విత్తనాలు నిద్రపోవు. నువ్వొక వ్యక్తిని క్రియేట్ చేస్తే, అతను కలల కోసం, అతను నిరంతరం పోరాటం చేసే ఏకైక ఇండస్ట్రీ
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ కంపెనీ వెస్టీజ్. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు రావడం కాదు, ఈరోజు నాకు ఇన్కమ్ రావడం కాదు లీడర్స్. ఈరోజు నా టీంలో 10,000 రూపాయల నుంచి 2,64,000 మధ్య ఇన్కమ్ తీసుకునే వాళ్ళు దగ్గర దగ్గర 100 మంది ఉన్నారు లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా. చాలా మందికి వచ్చే పెద్ద అనుమానం, అపోహ ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి ఇది ఆనంద్ సార్ టీం అనుకుంటున్నా. ఆనంద్ సార్ టీంలో వరుసగా ఒకరి కింద ఒకరు ఉండొచ్చు అనుకుంటున్నా. ఎక్కువ మంది ఏం ఫీల్ అవుతారంటే, నేను చేస్తే ఆనంద్ సార్కి డబ్బులు వస్తాయి, నేను సబ్బు కొంటే ఆనంద్ సార్కి డబ్బులు వస్తాయి, నేను ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కొనకూడదు, డబ్బులు పెట్టకూడదు, నేను 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 అసలు కొనకూడదు, నేను అసలు వస్తువు వాడుకోకూడదు అని చెప్పి చాలా ఆ మైండ్ సెట్ లో ఉంటారు లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, నేను 1,53,000 తీసుకున్నా. నా తర్వాత మా సొంత చెల్లెలు గాని 8 నెలలు రాలా, కోటప్ప కొండ మహత్యం వల్ల అమ్మాయి గాని రావడం జరిగింది. వాళ్ళకి పోయిన నెలలో 2,64,000 రూపాయలు రావడం జరిగింది. ఆయన తర్వాత 8 నెలలకు వచ్చినటువంటి మాధవ్ నాయుడు సారు 1,63,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సింపుల్. నేనేమో పార్ట్ టైం చేస్తున్నా, వాళ్ళేమో ఫుల్ టైం చేస్తున్నారు. నేనేమో పార్ట్ టైం చేస్తున్నా, వాళ్ళేమో ఫుల్ టైం చేస్తున్నారు. నేనేమో 4 టీమ్స్ నిర్మించుకున్నా, తిరుమలరావు సార్ ఏమో 6 టీమ్స్ నిర్మించుకున్నాడు. మాధవ్ నాయుడు సార్ ఏమో 6 టీమ్స్ నిర్మించుకున్నాడు. 6 టీములు ఉన్నాయి వాళ్ళకి. అంటే దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమై ఉండాలి ఇప్పుడు. ఇది అప్‌లైన్ బిజినెస్ కాదు, లైఫ్ లైన్ బిజినెస్ కాదు. ఇది నా బిజినెస్. నేను చేస్తే నాకే వస్తది, నేను చేస్తే నాకే వస్తదని నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. నిజంగా నాకే నిజంగా పైనుండే వ్యక్తికే డబ్బులొచ్చే పనైతే ఈళ్ళిరువురు కన్నా గూడా, ఈళ్ళిద్దరి కన్నా గూడా అతి పెద్ద చెక్కు నేనే తీసుకోవాల. అవునా కదా లీడర్స్? ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు మీరుగా. కొత్త లీడర్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడర్స్ కావచ్చు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏందంటే, మనం ఎప్పుడు గాని పైకి చూడకూడదు. మన పైన ఎవరున్నారు? ఆ పైన అప్లైనర్‌కి ఎన్ని పాయింట్‌లొస్తున్నాయి? ఆ పైన ఆయన ఏం క్వాలిఫై అవుతున్నాడు? ఆయనతో మనకి సంబంధమే లీడర్స్. ఎప్పుడు నిరంతరం కిందకి చూసుకోవాలా? మన డౌన్ లైనర్‌ని మనం ఎప్పుడు కూడా సంబోధించకూడదు. మన లైఫ్ లైనర్స్, బిజినెస్ పార్ట్నర్స్. లైఫ్ లైనర్స్, బిజినెస్ పార్ట్నర్స్. గుర్తుపెట్టుకోండి. ఆళ్ళ లైఫ్‌లో మన లైఫ్ ఉంది. మన లైఫ్ లైనర్స్‌లోనే మన లైఫ్ ఉంది లీడర్స్. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలో అర్థం చేసుకోండి. ప్రతి లైఫ్ లైనర్స్‌తో కూడా బిహేవ్ చేసే విధానంలో గాని, చాలా వాళ్ళకి విలువలు నేర్పించే విధానం గాని, వితౌట్ విలువలతో ఈరోజు బిజినెస్ రావచ్చు సార్. రేపటి రోజున ఆ బిజినెస్ నిలబడదు. గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్ పలానా లీడర్ అంటే సూపర్. అతనితో పని కాదు. ఖచ్చితంగా అతని అండర్‌లో నడవాలని చెప్పి పక్క టీమోళ్ళు కూడా చెప్పుకోవాలి లీడర్స్. గుర్తుపెట్టుకోండి. మన గురించి పక్క వ్యక్తులు కూడా ఏ రోజైతే చెప్తారో, ఆ రోజు నువ్వు నిజంగా బెస్ట్ లీడర్. గుర్తుపెట్టుకోండి. మనం చాలా గొప్ప కంపెనీలో ఉన్నాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చాలా చాలా గొప్ప కంపెనీ వెస్టేజ్. కొత్తవాళ్ళు ఎవరైనా ఉంటే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 2026లో దగ్గర దగ్గర 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దగ్గర దగ్గర 9 దేశాల్లో దుమ్ము దులుపుకుంటా పోతూ 5,000 కోట్ల టర్నోవర్‌తో చాలా వేగంగా దూసుకెళ్తూ దుబాయ్‌లో హలాల్ సర్టిఫికేట్ సైతం మన కంపెనీకి రావడం జరిగింది. దుబాయ్‌లో పెద్ద హెడ్ ఆఫీస్ ఉంది మన వెస్టీజ్‌కి. అటువంటి కంపెనీలో మనం ఉన్న తర్వాత కూడా ఇంకా అనుమానాలు, అపోహలుంటే మనం దీంట్లో సక్సెస్ అవ్వలేము లీడర్స్. సరే ఇదంతా బానే ఉంది. వెస్టేజ్ ఐడీ బానే ఉంది. వెస్టేజ్ ఐడీ సేమ్ లీడర్స్. వెస్టేజ్ ఐడీ అందరికీ సేమ్. కానీ సక్సెస్ అందరికీ సేమ్ అంటే ఎవరు బర్న్ అయితే వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తది. సింపుల్ లీడర్స్. ఒక బంగారం ఉంది. మట్టిలో ఉంటది. దాన్ని మట్టిలో ఉన్నంత వరకు దానికి విలువ లేదు లీడర్స్. దాన్ని తీసుకొచ్చి అరగదీసి, కర్రగదీసి, నలగదీసి ఒక ఆరంగా తయారు చేసి మెడలో యేసుకున్నప్పుడు మాత్రమే దానికి వాల్యూ. అలాగే మనం గాని వెస్టీజ్‌లో జాయిన్ అయినప్పుడు ఇలాగే ముడి ముడి గోల్డ్ లాగా ఉంటాం. మనం గూడా అరిగి, కరిగి, మరిగితే ఒకరోజు ఖచ్చితంగా మనకి గాని సక్సెస్ వస్తది లీడర్స్. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ ఖచ్చితంగా సిస్టానికి లోబడాలా. ఇక్కడ మనం టీమ్ వర్క్ చేసుకోవాలా. ఇక్కడ ఓపిక పట్టాలా. ప్రతి ఒక్కరికి గాని కొంత ప్రాసెస్ ఉంటది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే, 9 మంత్స్ మనం టైమ్ ఇవ్వంది బేబీకి జన్మనిచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాసెస్‌ని మనం జరగనివ్వాలా. ఇక్కడ వెస్టేజ్‌లో గాని నీకు 1,00,000 రావాలంటే కొంత ప్రాసెస్ ఉంది. 1,00,000 రావాలంటే ఆ లక్షణాలు కొన్ని నింపుకోవాలి లీడర్స్. అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఫాస్ట్‌గా. సింపుల్‌గా హోమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్. కీ హోమ్ మీటింగ్ కీ టు ద సక్సెస్. హోమ్ మీటింగ్ అనేది కీ టు ద సక్సెస్. హోమ్ మీటింగ్‌లో ఐడీ క్రియేట్ చేయాలి. ఐడీ క్రియేట్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ సీఎన్‌సీ. ఆ తర్వాత వాళ్ళకి సీఎన్‌సీ వాల్యూ చెప్పాలి. సీఎన్‌సీ వాల్యూ చెప్పిన తర్వాతనే మనం ఏం చేయాలంటే వాళ్ళని జూమ్ మీటింగ్‌కి తీసుకురావాలి. ఆ తర్వాత డీఎల్‌సీపీ మీటింగ్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత సెమినార్ మీటింగ్ తెచ్చుకోవాలి. అక్కడి నుంచి బూట్ క్యాంప్ తెచ్చుకోవాలి. అల్టిమేట్‌గా మైసూర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్‌కి తీసుకెళ్ళాలి. ఈ 8 పనులు నువ్వు చేస్తే
ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్తదంటే అవార్డు ఫంక్షన్ లో అతనికి అవార్డు వస్తది. ఆ తర్వాత నువ్వు ఆగమన్నా ఆ లీడర్ ఆగడు. నీకు లక్ష కావాలి అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ 8 పనులు మనం చేస్తున్నామా లేదని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతి లీడర్ కూడా చెక్ చేసుకోండి. సార్ చాలా గొప్ప విషయం సార్. కోటీశ్వరుడు అవ్వడానికి కోటి మార్గాలున్నాయి లీడర్స్ బయట. కానీ పేదవాడు తలుచుకుంటే ఈ రోజు కూడా కోటీశ్వరుడు కాగల ఏకైక అవకాశం వెస్టీజ్ మాత్రమే. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక ఆయమ్మ తలుచుకుంటే 5 ఏళ్లలో 1,20,00,000 పెట్టి ఇల్లు కట్టింది. ఈ రోజు నెలకి 4,95,000 తీసుకుంటా ఉంది. థాయిలాండ్‌కెళ్ళి డైమండ్స్ కొనుక్కొచ్చింది లీడర్స్. నిజంగా ఇది రీల్‌లో జరుగుద్ది. కానీ ఇది రియల్‌గా జరిగింది ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో. అలాగే ఈరోజు ఒక సలీం బాయ్ ఎక్కడో క్యాబ్ నడుపుకున్నటువంటి సలీం బాయ్ ఈరోజు దగ్గర దగ్గర వెస్టీజ్ అనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పట్టుకుంటే ఎక్కడ చనిపోదామని చెప్పి 25 స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకున్న వ్యక్తి కూడా ఈ రోజు దర్జాగా నెలకు 12,00,000 తీసుకుంటూ బెంజ్ కార్‌ను డ్రైవ్ చేసుకుంటూ తిరుగుతున్నాడంటే పవర్ ఆఫ్ వెస్టీజ్. ఎంఎస్ఆర్ గురువు గారు 25,00,000 అప్పులతో ఈ సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యి ఈ రోజు 25,00,000 అప్పులు తీర్చుకొని 4,00,00,000 సంపాదించి కొన్ని వేల మంది జీవితాల్లో గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి మహానుభావుడు మనందరి లీడర్, మనందరి మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారు. ఎంఎస్ఆర్ గురువు గారు ఏమైతే చెప్తారో ఎథిక్స్, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఇంకేదన్నా ఉంటే దాన్ని మాత్రమే నేను ఫాలో అవ్వడానికి సిద్ధమైన లీడర్స్. గుర్తుపెట్టుకో లీడర్స్. అలాంటి లీడర్‌తో మనం ఉన్నప్పుడు అలాంటి లక్షణాలు పుష్కలంగా మనం గాని అలవర్చుకోగలిగితే 3 తరాల పాటు మన బిజినెస్‌కి డోకా అవ్వడం లీడర్స్. మనం ఈ నెల చేసేద్దాం, ఆ నెల చేసేద్దాం, వాడిని తీసుకుందాం, ఈయన్ని తీసుకుందాం అని చెప్తే అది ఈ నెల కోసం అయిపోయే బిజినెస్ కాదు లీడర్స్. ఇది 3 తరాలు నడిసే బిజినెస్ కాబట్టి మనందరం గాని ఎథిక్స్‌తో చేసుకుంటా ముందుకెళ్దాం లీడర్స్. ఇలా సక్సెస్ లేట్ అవ్వచ్చు. ఒక రోజు అటు ఇటు కావచ్చు గానీ ఖచ్చితంగా ఎథిక్స్‌తో పోయే వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ లేట్‌గా వచ్చినా లాట్‌గా వస్తది లీడర్స్. గమనించండి. ఖచ్చితంగా చాలా పకడ్బందీగా మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. నేను మరలా చెప్తున్నా. కుదిరిచ్చి రాస్తేనే నీ చేతి రాత మారినప్పుడు, కుదిరిచ్చి రాస్తేనే నీ చేతి రాత మారినప్పుడు నీకై నువ్వు తలుసుకుంటే, నీకై నువ్వు ఈరోజు తలుసుకుంటే, నీకై నువ్వు ఈరోజు డిసైడ్ అయితే నీ తలరాత మారదా లీడర్స్? ఒకసారి ఆలోచన చేయండి. మన తలలో ఆలోచనలు మారినంత వరకు మన తలరాత మారే అవకాశమే లేదు లీడర్స్. మన తలలో ఆలోచనలు మారనంత వరకు మన తలరాత మారే అవకాశమే లేదు. గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు ఉత్తములతో స్నేహం అత్తర దుకాణంకి వెళ్ళడం లాంటిది. నువ్వేం చేయకపోయినా కొంత సువాసన అక్కడ పీల్చుకోవచ్చు. దీనికి సింపుల్ లీడర్స్ మనం అసోసియేషన్ ఎవరితో తిరుగుతున్నాం? ప్రతిరోజు నీళ్ళ బిల్లు, పాల బిల్లు, కరెంటు బిల్లు కట్టలేని వాళ్ళతో తిరుగుతున్నావా? లేకపోతే డ్రీమర్స్‌తో తిరుగుతున్నావా? సింపుల్ దీనికి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ధీరుభాయ్ అంబానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పెట్రోల్ పంప్‌లో పనిచేసేటప్పుడు ధీరుభాయ్ అంబానీ మాత్రం ₹100 టీ తాగేవాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ₹5 టీ తాగేవాడంట. "ఏమిరా నీకదే జీతం, మాకదే జీతం గదా! నువ్వెందుకు ₹100 టీ తాగుతున్నావు? మేమెందుకు ₹5 టీ తాగుతున్నాం" అంటే, "మీతో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు మామ. ₹5 టీ దగ్గర ఈఎంఐల గురించి, పాల బిల్లు, నేల బిల్లు, చిన్న చిన్న తగాదాల గురించి పనికిమాలిన మాటలని చీప్ మాటలు మాట్లాడుకుంటారు అక్కడ. ఇక్కడ ఐడియాస్ గురించి మాట్లాడుకుంటారు. ఏ ఐడియా నాకు తగిలినా గూడా నేను ఒక రోజు సక్సెస్ అవుతా అని చెప్పి బలంగా విశ్వసించి ఈ రోజు రిలయన్స్ సామ్రాజ్యం ఏ స్థాయిలో దూసుకెళ్తా ఉందో మీ అందరికీ తెలుసు లీడర్స్. ఇది గూడా మనం ఎవరితో ఉంటున్నాం? ఎవరితో ఉంటే ఆ లక్షణాలుంటాయి. నీ చుట్టూ గాని ₹10,000 సంపాదించేవాళ్ళుంటే నీ ఇన్‌కమ్ గూడా 10,000కి మించిపోదు. నువ్వు మాట్లాడే వ్యక్తులు ₹50,000 ఇన్‌కమ్ సంపాదిస్తుంటే నువ్వు గూడా 50,000తో ఉంటావు. నువ్వు మాట్లాడే వ్యక్తి గాని లక్షలు సంపాదిస్తుంటే ఒక రోజు ఖచ్చితంగా నువ్వు లక్షలు సంపాదించావు. నువ్వు మాట్లాడే వ్యక్తి కోట్లు సంపాదిస్తుంటే ఒక రోజు ఖచ్చితంగా నువ్వు కూడా కోట్లు సంపాదిస్తావు. పవర్ ఆఫ్ అసోసియేషన్. దీనికి ఇంకా మీకు అర్థం కావడం కోసం ఎండు కట్టెలతో చేరినటువంటి పచ్చి కట్టె సైతం కాలిపోతా ఉంది. కాలే లక్షణం లేకపోయినా. కానీ పచ్చి కట్టెలతో చేరినటువంటి ఎండు కట్టె కాలే లక్షణం ఉన్నా కాలట్లేదు. పవర్ ఆఫ్ అసోసియేషన్. ఇంకా ముందుకెళ్తే అసోసియేషన్ గురించి మనం చెప్పాలంటే పవర్ ఆఫ్ అసోసియేషన్ ఒక గుర్రాల గుంపులో చేరినటువంటి లేగదూడ తన కొంతకాలం గుర్రాలతో సావాసం చేసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మనం కొట్టంలోకి తీసుకొస్తే అది కట్టేయడానికి నిలబడట్లేదంట. ఎగురుతుంది, గెంతుతుంది, దూకుతుంది. ఆ లక్షణాలు మొత్తం పునికి పుచ్చుకుంది. అదే విధంగా ఒక కుక్క పిల్ల బాగా పరిగెత్తే కుక్క పిల్ల తాబేలుతో స్నేహం చేసి నడవడం మానేసి పాకడం స్టార్ట్ చేసిందంట లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవన్నీ కూడా పవర్ ఆఫ్ అసోసియేషన్. మీరందరూ గాని ఎవరైతే లక్షకు పైబడి ఇన్‌కమ్ తీసుకుంటున్నారో గ్రేట్ లీడర్స్ రవి సార్ గావచ్చు, ఆనంద్ సార్ గావచ్చు, ఇలాంటోళ్ళ మైండ్ సెట్‌ని అలవర్చుకొని వాళ్ళతో మీరు తిరగగలిగితే మీకు కూడా ఖచ్చితంగా లక్ష అనేది ఖచ్చితంగా 100 కాదు సార్ 1000% అంటుకుంటది లీడర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నువ్వు గాని కొవ్వొత్తివైతే నీ ఇంటి పక్కన ఉండే ప్రతి ఒక్కడు ఆర్పేసే ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు రగిలే జ్వాలవైతే
వాడు ఊపే కొంది ఇంకొంచెం పైకి లేస్తావు, వాడు ఊపే కొంది ఇంకొంచెం పైకి లేస్తావు. రగిలే జ్వాలను ఎవడు ఆపలేడు లీడర్స్. గుర్తుపెట్టుకోండి, నువ్వు జ్వాలవవుతావా కొవ్వొత్తిగా మారుతావా, జ్వాలవా కొవ్వొత్తివా నీకు నువ్వు డిసైడ్ చేసుకోండి ఈ రోజుతోనే. ఎందుకంటే నేను మరలా చెప్తున్నా, మేము మా టీం అనుకునే చెప్తున్నా, మీరు ఏదైనా నా మాట కొంచెం హట్ గా ఉన్నా, కొంచెం కఠినంగా ఉన్నా, దాని యొక్క అంతరార్థం ఇది చేయండి. నేను మా లీడర్స్కి ఒకే ఒక మాట చెప్తున్నా, వాళ్ళకి చెప్పే మాట మీకు కూడా చెప్తున్నా. నువ్వు 20-30 వేల కోసం వెస్టేజ్ చెయ్యాలి అనుకుంటే ఈ రోజే ఐడి క్లోజ్ చేసుకొని హ్యాపీగా బజ్జీ బండో, పూలు అమ్ముకోవడమో, నీళ్ళు అమ్ముకోవడమో, పాలు అమ్ముకోవడం, ఇంకొకటి అమ్ముకోవడం చేసుకో. ఎందుకంటే బయట ఖచ్చితంగా 20-30 వేలు ఖచ్చితంగా వస్తాయి. పెయింట్ వేసుకున్నా, ఇంకోటి చేసినా. కానీ లేదు సార్, నేను అందుకోసం రాలేదు, నా పిల్లల భవిష్యత్తును మార్చడం కోసం వచ్చినా, నా 3 తరాల తలరాతను నేనే రాయడానికి వచ్చినాను సార్ అంటే, నేను 1,00,000 కోసం వచ్చినాను సార్ అంటే, ఈ రోజే డిసైడ్ అవ్వు. ఈ రోజే డిసైడ్ అయ్యి 1,00,000 తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు, మంట పెట్టుకుని ఎలా పనిచేస్తున్నాడు, కడుపు కాల్చుకొని ఎలా ముందుకెళ్తున్నాడు, డ్రీమ్స్ తో ఎలా ముందుకెళ్తున్నాడు, ఒక్కసారి వాళ్ళ సైడ్ ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా 1,00,000 తీసుకోవాలంటే నరాలు లెగతీ లీడర్స్. గుర్తుపెట్టుకోండి, 1,00,000 తీసుకోవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. కానీ నువ్వు సిస్టంలో ఉంటే గోళీలాడుకున్నంత ఈజీ. నువ్వు కానీ సిస్టమేటిక్ గా సిస్టంలో ఉంటే గోళీలాడుకున్నంత ఈజీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లీడర్స్, మనందరం కానీ 1,00,000 లోపు ఉండే ప్రతి లీడర్ కానీ గొంగల పురుగులం. గొంగల పురుగుని ఎవరైనా భుజం మీద వేసుకుంటారా లీడర్స్? చూస్తేనే చీదరించుకుంటారు. కానీ ఆ గొంగల పురుగు కొంతకాలం పాటు కఠిన శ్రమ చేసి దాంట్లో నుంచి మెల్లమెల్లగా ఒక చీతాకోకచిలుక బయటకొస్తే దాన్ని ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగడానికి, దాన్ని ఎంటబడడానికి మనం ముందుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీతాకోకచిలుకల్లాగా మారాలి మీరందరూ కూడా. సీతాకోకచిలుకల్లాగా మారాలి మీరందరూ కూడా. ఎంత గొప్ప అవకాశం వచ్చిందో చూడండి. సీతాకోకచిలుక మీ అందరికీ సైన్ పెట్టడం వచ్చు కదా. మూల నుండి ముసలమ్మ గాని రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు పెన్ ఇస్తే సైన్ పెట్టద్ది. సైన్ ఈ భూ ప్రపంచం మీద ఎవడైనా పెడతాడు. నీ సైన్ ఏదైతే ఉందో, నీ సైన్ ఆటోగ్రాఫ్ గా మారే ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో ది బెస్ట్ కంపెనీ వెస్టీజ్. ప్రపంచంలోనే దుమ్ము దులుపుకుంటా పోతున్న ఏకైక ఇండియన్ కంపెనీ. కొన్ని లక్షల కంపెనీల్లోనా కూడా ఈ రోజు మంది 38వ ప్లేస్ లో ఉందంటే అర్థం చేసుకోండి ఎటువంటి వరల్డ్ క్లాస్ కంపెనీలకు నువ్వు నేను వచ్చామో లీడర్స్. అటువంటి కంపెనీలో నీ సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా మార్చుకునే అవకాశం ఉంది. నీ సంతకాన్ని ఈ రోజు నువ్వు పెట్టే సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా మార్చుకునే అవకాశం ఉంది లీడర్స్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఇంకొక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోండి. మనందరం కానీ ఈ భూమి మీద ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ రోజు పుట్టిన వ్యక్తి అయినా 100 సంవత్సరాల తర్వాత చనిపోతారు. 100 ఏళ్ళు బతికిన కూడా సరిపోతారు. కానీ చనిపోయిన తర్వాత కూడా 3 తరాలు బతికే ఒకే ఒక్క అవకాశం వెస్టీజ్. అందులో డైరెక్ట్ సెల్లింగ్. అది కూడా కసిగా పట్టుదలగా పనిచేస్తేనే మనం బతకొచ్చు. పట్టుదలగా పనిచేసి చరిత్ర సృష్టించాలి మనం. ప్రతి నెల 10వ తేదీ ఎందుకు చేయాలా? జాబ్ వర్సెస్ వెస్టేజ్ కూడా ఒక మాట చెప్తా. జాబ్ లో ఓన్ హౌస్ ఉండదు, లోన్ హౌస్ ఉంటుంది. జాబ్ లో ఓన్ కార్ లేదు, లోన్ కార్ ఉంటది. కానీ వెస్టేజ్ లో ఓన్ కార్ ఉంటది. జాబ్ లో ఫారిన్ ట్రిప్పులు లేవు, వెస్టేజ్ లో ఫారిన్ ట్రిప్పులు ఉన్నాయి. ఇలా ఎన్ని తీసుకుంటా పోయినా జాబ్ కున్న వెస్టేజ్ కున్న ఏ బెనిఫిట్ కానీ మనకి జాబ్ లో లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, జాబ్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎంతో మంది పడుతున్న బాధలు నేను చెప్తున్నా. ఒక్క చిన్న మాకు ఒక అరియర్స్ రూపంలో 20,000 రూపాయలు వస్తే మా వాళ్ళందరూ సంకలు గుద్దుకొని పండగలు చేసుకుంటున్నారు. నాకు మెసేజ్లు పెడుతున్నారు, మావా నీకు పడిందా అంటే నేను నిర్మలంగా ఉన్నా. నాకు పడే అమౌంట్ వేరురా, 10వ తేదీ వస్తుంది, దాని పేరే వెస్టీజ్ అని చెప్పిన. చూడండి లీడర్స్, అంటే బయట సోర్స్ ని ఉన్నా కూడా మన పక్కనే సోర్స్ ఉంటుంది. దాన్ని మనం వాడుకోకుండా ఎవరో ఇచ్చేటువంటి ఒకే ఒక ఆదాయం కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది చాలా బాధలు పడుతున్నారు లీడర్స్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళే సైడ్ ఇన్కమ్ కోసం పోరాటం చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు టయాన్ని ఇన్వెస్ట్ చేయకూడదు? సింపుల్. నేను గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, వెస్టీజ్, వీటి మూటి గురించి మాట్లాడి లాస్ట్ లో సిఎన్సి గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడి నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను లీడర్స్. ఒక్కసారి బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ మీ మైండ్ లో కానీ బ్రెయిన్ లో చొచ్చుకొని పోతే ఎంత కఠినాత్ముడైనా సరే వెస్టేజ్ లో సైన్ అప్ చేయాల్సిందే. ఇది నేను ఓన్ గా సృష్టించుకున్నది కాదు. మన బ్రహ్మయ్య సార్ డిప్యూటీ ఎంఆర్ఓ, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ద్వారా ఈ పాయింట్ నేను నేర్చుకున్నాను. అందుకే మీటింగ్లకు వెళ్తే ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకోవచ్చు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ లీడర్స్. ఈ భూ ప్రపంచమేనా, ముఖ్యంగా భారతదేశంలో అతి పెద్ద జాబ్ ఏంటంటే నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ లో ఐఏఎస్. ఒక ఐఏఎస్ తన జాబ్ లో చేరితే 1,50,000 వచ్చి నేను అనుకోండి, రావు అతనికి 70-80 వస్తుంది అతను కూడా. కానీ 1,50,000 వచ్చి నేను కొంచెంసేపు అనుకోండి, అతను ఒక 5 ఏళ్ళు పనిచేశాడు కష్టపడి. ఆ 1,50,000 కాస్త 1,70,000కి వెళ్ళింది.
పొరపాటున అతని యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళ నామినీకి 1,70,000 ఇస్తారు లీడర్స్. ఒకసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఎవరు ఒక 20,000 30,000 రూపాయలు జాబ్ ఇస్తారు. 1,70,000 తీసుకునేటువంటి ఫ్యామిలీ 30,000 పడిపోతే ఎంత దౌర్భాగ్యంగా ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది గవర్నమెంట్ పరిస్థితి. ఒక అతను ఎంబీఏ చదివాడు, చాలా బుద్ధిమంతుడు, పద్ధతిగా జాబ్ చేసుకునేటువంటి వ్యక్తి, కష్టపడి జాబ్ ఒకటి కొట్టాడు. ఫస్ట్ సంవత్సరంలో 30,000 వస్తా ఉంది. ఒక 5 ఏళ్ళు కష్టపడితే అతనికి 50,000 వచ్చింది. అతని ఫ్యామిలీ కూడా సజావుగా సాగుతా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా అతని యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళ మిస్సెస్ కి ఏమన్నా వస్తుందా లీడర్స్? వాళ్ళ మిస్సెస్ కి ఏమీ రాదు నాకు తెలిసి. వాళ్ళ మిస్సెస్ కి 5,000-6,000 రూపాయలు ఏదైనా పని చేసుకుంటే వస్తుంది ఆమె. కానీ ఇవి రెండు కాకుండా వెస్టేజ్. వెస్టేజ్ అంటే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకున్న వ్యక్తి గురించి నేను మాట్లాడట్లా. వెస్టేజ్ మీద ప్రాణం పణంగా పెట్టి బతికినా సచ్చినా వెస్టేజ్ 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 అని పోరాటం చేసే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా. అలా పోరాటం చేసే వ్యక్తి ఫస్ట్ ఇయర్ లో ఎన్నో కష్టాలు ఒడిదుడుకు, టీం వస్తుంది పోతుంది, టీం వస్తుంది పోతుంది. ఫస్ట్ ఇయర్ ఒక 30,000 వచ్చినాయి అనుకోండి ఫస్ట్ ఇయర్. ఇతను కూడా ఒక 5 ఏళ్ళు కష్టపడి పనిచేశాడు. ఒక 1,50,000 వచ్చాడు. వాళ్ళ నామిని ఏలు ముద్ర వాళ్ళు కూడా రావు, సంతకం కూడా సరిగా పెట్టలేదు. అటువంటి ఆమె ఇతనికి ఏదన్నా యాక్సిడెంట్ లో చనిపోతే ఇమీడియట్ గా అతని ఐడి వాళ్ళ మిస్సెస్ కి వెళ్తుంది. ఆ 1,50,000 అదే విధంగా వస్తది. ఆ తర్వాత కూడా ఆమెకి ఏమన్నా జరిగితే వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. 3 జనరేషన్ ఇన్కమ్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ మనం పని చేయాలా, ఎక్కడ పని చేయాలా? మీరు చెప్పారు బాగానే ఉంది సార్, ఇలా తీసుకున్నాడు ఒక్కడి పేరైనా మాకు చెప్తున్నా సార్ అంటే సింపుల్ సార్. మనకి విజయవాడ దగ్గర పనికుమార్ అని ఒక వ్యక్తి 5 సంవత్సరాలు చేసి 2,60,000 దగ్గర చనిపోతే వాళ్ళ మిసెస్ కి ఈ రోజు 3,60,000 వస్తుంది. మీరు యూట్యూబ్ లో వీడియో కొడితే భరత్ వెస్టీజ్ అని కొట్టండి. వాళ్ళ కొడుకు ఆ కారు వేసుకొని తిరుగుతా ఉంటాడు. 13 సబ్జెక్టులు పేరాడు పాలిటెక్నిక్ లా. ఒకసారి ఆలోచన చేసుకోండి ఎంత గొప్ప అవకాశం వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబానికి ఇచ్చిపోయాడో. అతను కోటీశ్వరుడే, అతని కొడుకు కోటీశ్వరుడే, అతని మనవడు కూడా కోటీశ్వరుడే. గుర్తు పెట్టుకోండి లీడర్స్. ఇక్కడ మనం ఎక్కడ ఎండ్ చేస్తామో అక్కడి నుంచి మన ఫ్యామిలీ స్టార్ట్ చేస్తుంది వెస్టీజ్. గుర్తుపెట్టుకుని అంత గొప్ప అవకాశం. షాజహాన్ గారని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 40 సంవత్సరాలు చేసిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో గ్రీనింగ్ పెన్ను. ఆయన 75,000 పెన్షన్ తో రిటైర్డ్ అవ్వడం జరిగింది. మీరు నేను మన బోర్డు ఒకటి పోయి చెప్తే ఒక 2 ఏళ్ళు వెస్టేజ్ చేసిన తర్వాత యాక్సిడెంటల్ గా చనిపోయాడు. అప్పటికే అతనికి 1,20,000 వస్తా ఉంది. ఈ పెన్షన్ కాస్త 75 కాస్త 35 అయింది. ఈ 1,20,000 అలాగే వాళ్ళ మిస్సెస్ కి ఈ రోజుకి వస్తుంది. పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, పవర్ ఆఫ్ వెస్టీజ్. వీటన్నిటికన్నా సింపుల్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్తా. ఒకప్పుడు చాలా మంది మనం ఏం చేసేవాళ్ళం అంటే, చాలా మంది వెస్టేజ్ లో ఉన్నటువంటి అందరూ మనకు కంపెనీ ఏం చెప్పేదంటే 5 ఇయర్స్ క్రౌన్ డైరెక్టర్ 1 lakh అని చెప్పేది కంపెనీ. కానీ ఇప్పుడు ఏమంటుందంటే 6 months లేదా 6 నెలలు డైమండ్ డైరెక్టర్ 1 lakh అంటుంది కంపెనీ. ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలా అప్డేట్ అయ్యి వచ్చింది ప్లాన్ మొత్తం కూడా. దీనికి ఏం జరుగుతా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే సిఎన్సి, పవర్ ఆఫ్ సిఎన్సి. మనం ఏమనుకుంటామంటే 1,00,000 రావాలంటే ఆ లక్షణాలు నింపుకోవాలి లీడర్స్. ఆ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఫస్ట్ డేనే మనం సిఎన్సి చేయడం. ఈ సిఎన్సి గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సింపుల్ గా నేను బ్రీఫ్ గా లాగే ప్రయత్నం చేస్తా. ఒక 3,600 ఎంఆర్పీ ఉండే వస్తువులు మనం తీసుకుంటే అవి 3,000 రూపాయలకే వస్తాయి. అంటే 600 డిస్కౌంట్ వస్తుంది, 300 ప్రీ ప్రొడక్ట్ వస్తుంది, 100 రూపాయలు మన బ్యాంకులో పడుతుంది. మొత్తం 1,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఇలా 4 నెలలు తీసుకోగలిగితే 4,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. బయట ఎక్కడైనా చాక్లెట్ అయినా ఇస్తున్నా. ఇలా 4 నెలలు తెచ్చుకున్న తర్వాత 5వ నెలలో కంపెనీ ఏమంటుందంటే కేవలం నువ్వు సంచి పట్టుకునే రా నా షాప్ దగ్గరికి. నీలాంటి బెస్ట్ కస్టమర్ ఈ ఓల్డ్ లోని నాకు ఎవరు లేడు. నీకు 2,500 రూపాయలు ఫ్రీ గిఫ్ట్ నేను ఇస్తున్నా. నీకు నచ్చింది తీసుకో, నాకు నచ్చింది కాదంటున్నారు లీడర్స్. ఆ 4,000 ఈ 2,500 కలుపుకుంటే 6,500 అవుతుంది లీడర్స్. ఈ 3,600 ఎంఆర్పీ లెక్కన మనం 4 నెలలు క్యాల్కులేట్ చేస్తే 14,400 అవుద్ది. దాంట్లో నుంచి 6,500 తీసేస్తే 7,900 పడుద్ది. మనకి పడినటువంటి ఎగ్జాక్ట్ అమౌంట్ మనం పెట్టిన ఖర్చు. అది ఎన్ని నెలలకు పెట్టాము? 4 నెలలు ఏమో డబ్బులు కట్టాము, 5 నెలలు ఫ్రీగా వచ్చింది కాబట్టి మనకి 7,900 బై 5 కొడితే మనకి 1,580 రూపాయలకే వస్తున్నాయి 3,600 ఎంఆర్పీ వస్తువులు. దగ్గర 50% ఆఫర్ తో వస్తున్నాయి. 100 రూపాయల వస్తువు 50 రూపాయలకే వస్తుంది. అంటే మనం తీసుకోవడానికి ఇంక ఇబ్బంది ఏముంది లీడర్స్? 10, 20, 30 ఆఫర్ ఇస్తేనే మనం పరిగెత్తుకుంటూ పోతాం లీడర్స్. వెస్టేజ్ లో సిఎన్సి అంటే ఆపరేట్ కే వస్తువులు వస్తాయి. 50% ఆఫర్ తో మనకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలు నీ దగ్గర నా దగ్గర లేకపోతే, సుబ్బయ్య శెట్టి గారు ఒకటే ఒక మాట చెప్పారు లీడర్స్, గమనించండి. ఆయన ఏమన్నాడంటే 3,000 రూపాయల ఆదాయం మన దగ్గర లేకపోతే ఒక 1,000 రూపాయలకి నువ్వు కొనుక్కో, ఇద్దరు జిగిరి దోస్తులకి 1,000 రూపాయలు నెల మొత్తం లోపల ఇవ్వమంటున్నాడు. అలా కూడా సిఎన్సి కంప్లీట్ చేయొచ్చు. నేను ఇంకా ఒక అడుగు ముందుకేసి నేనేం చెప్తానంటే 23 జ్ఞానో పేస్టులు తీసుకో. రోజుకు 3 పూటలు తింటున్నాం కాబట్టి నాకు నీకు అందరికి 1,00,000 కావాలి కాబట్టి మనందరికి ఆ 1,00,000 కోసం మనం పరితపిస్తూ హోమ్ మీటింగ్ చేస్తుంటాం కాబట్టి 3 హోమ్ మీటింగ్లు చేసిన క్రమంలో
ఒక్క గ్యానో పేస్ట్ ఇవ్వలేమా లీడర్స్? 3 హోమ్ మీటింగులు చేస్తే ఒక్క గ్యానో పేస్ట్ ఇస్తామా లేదా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన సందర్భంలో 23 గ్యానో పేస్టులు పోతే నీ సీఎన్సీ కంప్లీట్ అయిపోద్ది. అట్ట 4 నెలలు నువ్వు పోరాటం చేసినా కూడా దగ్గర దగ్గర 92 గ్యానో పేస్టులు జనాల ఇళ్ళలోకెళ్తాయి. దాని వాల్యూ చెప్తే ఒక 30 మంది నీకు సీఎన్సీ చేసినా 5వ నెల నుంచి మన ఫ్యామిలీ ఉన్నన్ని రోజులు వెస్టేజ్ బిజినెస్ పక్కన పెడితే మన ఫ్యామిలీ ఉన్నన్ని రోజులు ఒక 10,000 రూపాయలు మన అకౌంట్‌లో పడతానే ఉంటాయి లీడర్స్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత సింపుల్‌గా ఉంది వెస్టేజ్. అలా ఈ 10,000ని నేను లక్షగా చేయాలంటే ఇంకేం చేయాలి సార్? సింపుల్. ఒక 4 టీములను ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు వెస్టేజ్‌లో బలంగా సక్సెస్ అవ్వాలంటే మనిషి బతకడానికి నలుగురు స్నేహితులు గావాలి. చనిపోయేటప్పుడు కూడా నలుగురు స్నేహితులు గావాలి. ఒక బిల్డింగ్ నిలబడాలంటే నలుగురు గావాలి. 4 పిల్లర్స్ గావాలి. అలాగే వెస్టేజ్‌లో నువ్వు నిలబడాలంటే 4 పిల్లర్స్ గావాలి. ప్రతి పిల్లర్స్ నుంచి నలుగురు నీలాంటి మైండ్ సెట్ కలిగినోళ్ళు నేను కూడా గెలవాలి. నేను కూడా లక్ష కొట్టాలి. నేను కూడా గెలవాలి. నేను కూడా లక్ష కొట్టాలని నలుగురు బలంగా సంకల్పిస్తే, నలుగురు బలంగా సంకల్పిస్తే ఏ టీమ్, బి టీమ్, సి టీమ్, డి టీమ్ అని 4 టీములు ఏర్పాటు చేసుకొని ప్రతి టీమ్ నుంచి 60 సీఎన్సీలు క్రియేట్ చేయగలిగితే 240 సీఎన్సీలతో కూడా మనం 1,00,000 ఎర్నర్‌గా మారే గొప్ప అద్భుతమైన అవకాశం సార్ వెస్టీజ్. కాకపోతే అది మనకు అర్థం కాక 1,00,000 రావాలంటే 1,00,000 మందిని జాయిన్ చేయాలేమో, ఓయమ్మ ఇది నా వల్ల కాదేమో అని చెప్పి తెలిసి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, నాకు నేనుగా అనలైజ్ చేసిన తర్వాత, నాకు నేనుగా కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత చెప్తున్న మాట ఇది. ఖచ్చితంగా 1,00,000 వచ్చి తీరద్ది. గుర్తుపెట్టుకోండి లీడర్స్. చాలా గొప్ప అవకాశం వెస్టీజ్. ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా లాస్ట్ ఫైనల్‌గా నేను ఒక మాట చెప్తున్నా లీడర్స్. ఎన్ని జేసినా, ఎన్ని జెప్పినా పారాషూట్టు మన మైండు సేమ్ లక్షణాలు కలిగి ఉంటాయట. మళ్ళా చెప్తున్నా. పారాషూట్టు మన మైండు సేమ్ లక్షణాలు కలిగి ఉంటాయంట. ఇవి 2 గాని ఓపెన్ అయితేనే పనిజేస్తాయి. పారాషూట్ ఓపెన్ అయితేనే గాలిలోకి ఎగరగలుగుతాం. మైండ్ ఓపెన్ అయితేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే నేను ఎంత మొత్తుకున్నా, ఎంత పెద్ద స్పీకర్‌లు మొత్తుకున్నా, ఎంత పెద్ద బుక్కులు చదివినా, ఎంత పెద్ద ఇది జేసినా మనం ఎవ్వరం గూడా మనం మారినంత వరకు ఈ భూ ప్రపంచంలో మనల్ని ఎవరు మార్చలేరు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా బూట్ క్యాంప్ గురించి. నీటికి శక్తి ఉంది. నీటికి శక్తి ఉందని చెప్పి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని నువ్వు నీళ్లు కింద పోస్తుంటే ఎవడు లెక్క చేయడు లీడర్స్. నువ్వు సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఆ అలల దగ్గర అతను పడేస్తే నీటికి శక్తి ఉందని లైవ్‌లో అతను గమనిస్తాడు. అలాగే నువ్వు చిన్న చిన్న హోమ్ మీటింగ్‌లు కూర్చోబెట్టి వెస్టేజ్ గొప్పది, వెస్టేజ్ గొప్పది, వెస్టేజ్ గొప్పదని ఎన్ని సార్లు చెప్పినా అతని మైండ్ సెట్ మారదు. ఒక్కసారి జనజాతర కోటప్ప కొండకి తీసుకెళ్తే అతన్ని 1,00,000 ఎర్నర్‌గా మారకుండా ఆపే శక్తి ఎవరికి లేదు. థాంక్ యూ సో మచ్. నేనేదన్నా ఒకటి అర మాట హర్ట్ చేసినా కూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. థాంక్ యూ సో మచ్. నెగెటివ్ తీసుకోకుండా పాజిటివ్ మాత్రమే తీసుకోండి. థాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ లక్ష్మీ సార్. నిజంగా మీ వాయిస్ వినపడితే ఎక్కడెక్కడ ఉన్న నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. పర్సనల్గా నేను చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్ అవుతుంటాను. అదేవిధంగా డిసైడ్ అయ్యేలాగా ఉంటాయి సార్ మీ మాటలు. మాటలు కాదు, ఇది నిజంగా పని. మీరు సక్సెస్ అయ్యి ఈరోజు మాకు చెప్తున్నారు. మీరు సక్సెస్ అయ్యి మాకు బలంగాను అదేవిధంగా ధైర్యంగాను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక్క 2 క్వశ్చన్స్ సార్ మిమ్మల్ని. ఖచ్చితంగా సార్. ఎన్నైనా అడగండి. ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ గురూజీ. ఎస్ లీడర్స్ గమనించండి, సార్ని ఇన్స్పైర్ చేసినటువంటి మెయిన్ ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా కొట్టాలి కొట్టాలని మైండ్లో ఉంది. గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. కానీ స్టార్టింగ్లోనే స్టార్ ఒక మాట చెప్పాడు, గవర్నమెంట్ జాబ్ కొట్టినా నాకు సాటిస్ఫాక్షన్ లేదన్నాడు. కారణం ఏంటంటే జాబ్ కాదు కానీ అక్కడ ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కార్లు వేసుకొని తిరుగుతున్నారు బిజినెస్ చేసి, ఎవరు కూడా 10వ తరగతి మించి చదవలేదు అన్నాడు. సో అక్కడ డిసైడ్ అయినటువంటి గురువు గారు లక్ష్మీ సారు మళ్ళా ₹1,00,00,000 పెట్టి బిజినెస్ చేశాడు. ఆ బిజినెస్లో కూడా సక్సెస్ కాదు, ఇది వండర్ఫుల్ అని చెప్పేసి నమ్మి ఈరోజు నిజంగానే ఈరోజు మనం వెస్టేజ్ చేయడం చాలా సింపుల్ సార్. ఇటువంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ముందు దారేశారు. మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు పక్కనే ఉండటం వల్ల ఈ సార్ కూడా చాలా మాటలు నేను మళ్ళీ ఎంఎస్ఆర్ గారి మాటలు విన్నట్టే ఉంది, గురువు గారు పక్కన ఉన్నట్టే ఉంది, ఆ విధంగా ఉంది. సో అటు కష్టపడి మనకు ఒక సిస్టాన్ని క్రియేట్ చేశారు. దీంట్లో ఎక్కువ నేను విన్న మాట దాన్ని పాటించాల్సిన అవసరం నాకు మనందరికి కూడా ఉంది. అదే విలువలు, ఒకరినొకరిని గౌరవించుకుంటూ కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ మన టీంలో రివైండ్ చేసుకొని సార్ చెప్పిన మాటలు ముందుకు తీసుకెళ్దాము. సో నా క్వశ్చన్ ఏమంటే లక్ష్మీ సార్, మీరు ఇప్పుడు అడగండి సార్. ఇబ్బంది లేదు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంది నా ఫ్రెండ్స్, నాకు కూడా అప్పుడప్పుడు అనిపించే మాట ఏంటంటే టైం లేదు కదా, చాలా బిజీగా ఉన్నాము, టైం లేదు కదా. మీరు టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? మాకంటే ఖాళీగా ఉన్నా కూడా టైం లేదని చెప్తున్నారు నా ఫ్రెండ్స్ పర్సనల్‌గా. సార్ టైము మీరు ఎలా టైం టైము కేటాయిస్తున్నారు? టైం లేకపోవడం కాదు సార్. టైం రాకపోవడం అని చెప్పి గురువుగారు చెప్తుంటారు చాలా సార్లు మనకి.
ఎస్. అంటే వాళ్ళకి నాకు తెలిసి ఇంకా సక్సెస్ అయ్యే టైం రాలేదని మనం అనాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే నువ్వు టైం ఎక్కడ పెడుతున్నావో చూసుకో. టైం ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఇప్పుడు నేను సింపుల్ అడుగుతాను సార్. ఎన్ని గంటల సమయం ఉంది సార్? మామూలుగా 24 గంటలు కదా అందరికి. ఎస్. ఏ డ్యూటీ చేసినా 6 కన్నా 8 గంటల కన్నా ఎక్కువ చేస్తారా సార్? 8 గంటల మోర్ అంతే సార్. 10 చేసిండు అనుకుందాం సార్. ఇంక 14 ఉన్నాయి కదా! ఎస్. 14లో ఒక 6 గంటలు నిద్రపోయిండు అనుకోండి సార్. ఇంక 8 గంటలు ఉందా లేదా సార్? ఎస్. నేను 8 గంటలు చేయమని చెప్పట్లేదు సార్. నీకు నిజంగా ఫుల్ టైమా, పార్ట్ టైమ్ కాదు హార్డ్ టైమ్ చేయమంటాను. ఎప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చిన మాట అది. ఒక 2 ఎస్. అవర్స్ చేయమంటున్నా సార్. ముఖ్యంగా ఎస్. లేడీస్ అయితే ఇంటికి రాగానే సీరియల్ చూస్తారు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ సీరియల్ 'మావిడాకులు', 'పూతరేకులు' లాంటి సీరియల్ గాని మానేస్తే మన జీవితం మారుద్ది సార్. ఖచ్చితంగా. అలా మార్చుకున్న మేడం గారు కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. లీలావర్ణ మేడం యూట్యూబ్‌లో కొట్టండి. 8 లక్షలు తీసుకుంటా ఉంది సార్. ఎస్. ఎస్. అవును సార్. భార్యాభర్త ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. 2,00,00,000 ఆస్తి ఉంది వాళ్ళకి ఆల్రెడీ. ఎస్. అది సార్. దానికి ఇంకా ఇంతకు మించి ఏమైనా చెప్పమన్నా చెప్తా సార్. నాకు తెలిసి హార్డ్ టైమ్ చేయాలి ఎవరు చేసినా. ఫుల్ టైమా, పార్ట్ టైమా మ్యాటర్ కాదు సార్. గురువు గారు మీరు ఇది నిజంగా ఇది మీ మోటో. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పలేదు సార్. నేను ఈ పాయింట్ కూడా చెప్తున్నా. ఆంధ్ర, తెలంగాణలో పార్ట్ టైమ్ గా 1,00,000 గా తీసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను తోపులు తురుములు తుపాకిని కాదు. ఇది నా వల్ల జరిగిందంటే మీ అందరూ కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి అంతే. ఖచ్చితంగా ఖచ్చితంగా గురువు గారు. నిజంగా లీడర్స్ మేము ఫస్ట్ నుంచి చెప్పే మాట కూడా అదే. మన మీ అందరికి తెలుసు గ్రూప్లో ఉన్న వాళ్ళకి. హోమ్ మీటింగ్ వస్తే గవర్నమెంట్ టీచర్ లక్ష్మీ సార్ పేరు చెప్పని మనం ఎవరు కూడా ముగించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే సార్ చెప్పిన మాట నిజంగా సార్